తెలుగు సీరియల్ నటుడు చందు మరణ వార్త ఇప్పుడు వారి ఇంట్లో విషాదం మిగిల్చింది. చందు ఇంట్లో మనం ప్రస్తుతం ఉన్నాం. వాళ్ళ భార్య శిల్ప కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి, మీకు ఎప్పటి నుంచి పరిచయం? ఈ వార్త మీకు ఎప్పుడు తెలిసింది ఆత్మహత్య చేసుకున్నాడని? మా రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యి 2004 జూలై 4 నుంచి స్టార్ట్ అయింది. అంటే నేను యాక్సెప్ట్ చేయడం, అంతకంటే ముందు అతను ఆల్మోస్ట్ 4 to 5 years టైం. ఏజ్లో పరిచయం, ఎట్లా పరిచయం? అంటే నాకు జస్ట్ కామన్ ఫ్రెండ్స్ త్రూగా పరిచయం అతను. సో ఒక ఫ్రెండ్ త్రూగా తెలిసింది తను నిన్ను ఇష్టపడుతున్నాడు అనేసి. సో అంతే. అంటే నేను ఆ ఫ్రెండ్ కూడా చెప్పాను, అంటే వద్దు చెప్పకు, నాకు తెలిసినట్టు వదిలేసాయి అనేసి అని అన్నాను. అంటే లేదు, ఆ ఫ్రెండ్ వెళ్ళి చెప్పాడు. చెప్తే ఆలోచించుకో అని చెప్పాను. లేదు లేదు నాకు నువ్వు కావాలి అనేసి అని అన్నాడు. అలా మా రిలేషన్షిప్ 11 years వరకు కంటిన్యూ అయ్యింది. 2015 November 29th మా మ్యారేజ్ అయ్యింది. అందరు పెద్దల సాక్షిగా పెళ్ళి చేసుకున్నాము. ఆల్మోస్ట్ లాక్డౌన్ వరకు మేము చాలా బాగున్నాము. వన్స్ త్రినేని సీరియల్ ఎప్పుడైతే కాంట్రాక్ట్ సైన్ చేశాడో అప్పటి నుంచి తనలో చేంజ్ వచ్చింది. ఎప్పుడైతే పవిత్ర జయరాం పరిచయం అయ్యిందో అప్పటి నుంచి తనలో చేంజ్ వచ్చింది. సో నాకు అన్ని విషయాలు తెలిసిన అంటే ఇనీషియల్గా వాళ్ళ రీల్స్ కానీ ఏమన్నా చూసినా కానీ మీడియా కదా అర్థం అయిపోతుంది. అంటే జస్ట్ క్యాజువల్ రీల్స్ ఏమో, ఒకటే ఇండస్ట్రీ కదా చాలామంది చేస్తుంటారు, అలానే చేస్తున్నారేమో అనేసి అని అనుకున్నాను. కానీ నాకు తెలిసేసరికి ఆల్మోస్ట్ 1.5 year అయిపోయింది. అంటే వాళ్ళ రిలేషన్షిప్ తెలిసేసరికి 1.5 year అయిపోయింది. సో అప్పుడు నేను క్వశ్చన్ చేసిన తను లైఫ్ అనేసి వెళ్ళిపోయాడు. సో తను రిటర్న్ అవ్వడానికి ఇచ్చాను ఛాన్స్, లేదు అనేసి అని అన్నాడు. ఆన్ అండ్ ఆఫ్ ఇక్కడికి వచ్చి వెళ్తాను అని అంటే లేదు లేదు, ఉంటే అక్కడనే కంప్లీట్గా ఉండు, నీ హెల్త్ జాగ్రత్తగా చూసుకో, నువ్వు హ్యాపీగా ఉండు, ఎక్కడున్నా నువ్వు హ్యాపీగా ఉండు అనేసి చెప్పాను. లేదు అంటే తనను వదిలేసుకొని మా కోసం పిల్లల కోసం వచ్చేసాయి అనేసి చెప్పాను. సో తను ఇలా ఎందుకు చేశాడో అర్థం అవ్వట్లేదు, కానీ తనతోనే ఉన్నాడు, పవిత్ర జయరాంతోనే ఉన్నాడు లివ్ ఇన్ రిలేషన్షిప్లో. సో ఇన్సిడెంట్స్ అయ్యాయి లైఫ్లో, చాలా ఫేస్ చేశాను. కాకపోతే ఫైన్, ఎక్కడున్నా నా మనిషి హ్యాపీగా ఉన్నాడు కదా అన్న దీంట్లోనే ఉన్నాను. కాకపోతే అయిపోయింది. మొదట తను ఏం చేసేవాడు, ఈ సీరియల్లోకి ఎలా వెళ్ళాడు? అంటే కొంచెం తను అప్పుడు జాబ్ పరంగా సరిగా లేకపోయినా కూడా మీరే కొంత చేశారు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. తను సీరియల్లోకి ఎలా వెళ్ళాడు? అంతకుముందు అతని పరిస్థితి విధంగా ఉండేది. యాక్చువల్గా తనకి స్టార్టింగ్ తన జాబ్ చేసింది మేమిద్దరం కలిసి చేసాము ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో. అంటే నేను జాయిన్ అయిన తర్వాత యాజ్ అ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా తనని జాయిన్ చేసుకున్నాను. సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అయ్యాక నా జూనియర్ కింద జాయిన్ చేసుకున్నాను. ఆ తర్వాత ఫ్యూ మంత్స్లో మానేసి అతనికి విలేరియన్ గ్లామర్ స్కూల్లో పీటీ మాస్టర్గా, అంటే అతను ఫుట్బాల్ ప్లేయర్, నేషనల్స్కి ఆడాడనమాట, జూనియర్స్ నేషనల్స్కి అలా ఆడాడనమాట. సో ఆ బేసిస్ మీద విలేరియన్ గ్రామర్ స్కూల్ బొల్లారంలో అక్కడ పీటీ మాస్టర్గా చేశారు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా యాక్చువల్గా నేను కూడా మోడలింగ్ చేశాను పాస్ట్లో. చేసి నాకు ఆ ఫీల్డ్ నచ్చక నేను మానేస్తే, నేను ఫోర్సబుల్లీ నాకు నచ్చట్లేదు, నేను చెయ్యను, చేస్తే నువ్వు చేసుకో అనేసి అని అన్నాను. అంటే ఆ కషితో సరే ఫైన్, నాకు సపోర్ట్ చెయ్యి, నేను చేస్తా అనేసి అని అన్నారు. ఈ ఫీల్డ్ అంటే మనకి హై ఉంటుంది, లో ఉంటుంది. మన ఈ ఇండస్ట్రీ సోషల్ ఇదేంటి ఈ మీడియా అనేది హై. యాక్టింగ్ ఎందుకు మొదటి నుంచి ఏమన్నా ఉందా అసలు? లేదు, యాక్చువల్గా తనకి యాక్టింగ్ అనేది ప్యాషన్ కాదు, నా నుంచి స్టార్ట్ అయింది యాక్టింగ్ అనేది ప్యాషన్. అంటే నేను ఒక మోడలింగ్, అంటే ఇప్పుడు మోడలింగ్ చేశాను అనమాట. అంటే బ్యూటీ కాంటెస్ట్కి పార్టిసిపేట్ చేయడము అలా. సో మనకి హైదరాబాద్కి విన్నర్ అప్గా ఉండడము చేయడం చాలా అయ్యాయి. అంటే చాలా కాంపిటీషన్స్లో నేను పార్టిసిపేట్ అయ్యాను. సో అది చూసి కన్నా నువ్వెందుకు సీరియల్స్లో ట్రై చేయవు, కంటిన్యూ చేయొచ్చు కదా అనేసి అని అన్నాడు. అంటే లేదు లేదు, నాకు ఇండస్ట్రీ నచ్చట్లేదు, నేను చెయ్యను అనేసి అని అన్నాను. ఇంకా అలా మా ఇద్దరి మధ్యలో డిస్కషన్ జరిగింది, సీరియల్స్ గురించి డిస్కషన్ జరిగింది.
సో నేను ఒక ఫైనల్ డే ఏమన్నానంటే నువ్వు వెళ్తా అంటే నువ్వు వెళ్ళు, నాకు అభ్యంతరం ఏం లేదు, నువ్వు ట్రై చేయి అనేసి అని అన్నాను. నీకేమైనా సపోర్ట్ కావాలంటే నేను చేస్తాను అనేసి చెప్పాను. సో ఈ ఇండస్ట్రీలో మనకి ఫస్ట్ తనకి వచ్చింది శ్రావణ సమీరాలు మొగలి రేకుల్లో. అంటే నాకు తెలిసిన వాళ్ళ త్రూగా నేను పరిచయం చేయించాను. మొగలి రేకుల్లో చేశాడు. అప్పుడు అక్కడ ఎస్ఐ క్యారెక్టర్, చాలా చిన్న క్యారెక్టర్, అది చేశాడు. తర్వాత ఇది శ్రావణ సమీరాల్లో చేశాడు. శ్రావణ సమీరాలు ఆ తర్వాత కంటిన్యూస్గా తనకు ఆఫర్స్ వచ్చాయి. కాకపోతే ఆన్ అండ్ ఆఫ్ ఆఫర్స్ వచ్చాయి అనమాట. అంటే కంటిన్యూస్గా ఆఫర్స్ లేవు. మధ్యలో ఐటీ కంపెనీ స్టార్ట్ చేశారు, సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇది కూడా స్టార్ట్ చేసామన్నమాట. ఇద్దరం కలిసి చేసాము. తనకి సపోర్టివ్గా ఉన్నాను. నేను ఇండస్ట్రీ నుంచి బయటికి కంప్లీట్గా వచ్చిన తర్వాత నేను హెచ్ఆర్ ప్రొఫెషన్లో ఉన్నాను. యాక్టింగ్ ఎక్కడ నేర్చుకున్నారు మరి? సో సెల్ఫ్ ఏదున్నా కానీ కషితో చేస్తాడు. ఇక్కడ ఒకటి చెప్పండి, తను ఎవరైతే సజీవనం ఉంటున్నటువంటి పవిత్ర ఒక వారం క్రితం యాక్సిడెంట్లో చనిపోయారు. వారం రోజుల్లో అసలు ఏం జరిగింది? ఇతను ఎందుకు అంత డిప్రెషన్ కావాల్సి వచ్చింది? యాక్చువల్గా పవిత్ర జయరామ్తోనే ఉందాము అనేసి అతను ఫిక్స్ అయ్యాడనమాట. అంటే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాడు. సరే ఫైన్, అప్ టు యూ అనేసి నేను వదిలేశాను. వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు డూ ఫర్ కిడ్స్ ప్లీజ్ డూ ఇట్ అనేసి చెప్పాను. ఓకే అన్నాడు. వాళ్ళు అఫీషియల్గా రివీల్ చేసుకుందామనే ప్లానింగ్లో కూడా ఉన్నారంట. అది నాకు పవిత్ర జయరామ్ చనిపోయిన తర్వాత నాకు తెలిసిన న్యూస్ ఇది. అంటే తను నా భార్య అని తను చెప్పుకోవడము, ఆ ఇంటర్వ్యూస్ చూసి నాకు తెలిసింది వాళ్ళు అఫీషియల్గా డిక్లేర్ చేద్దాము అనేసి అని అనుకుంటున్నారు అనేసి. అంతే. ఈ వారం రోజుల్లో ఏంటంటే అక్కడ ఫ్యూనరల్ అయిపోయింది. ఫ్యూనరల్ వాళ్ళ పవిత్ర జయరామ్ వాళ్ళ హస్బెండే చేశాడు. వాళ్ళ ఇంటికే తీసుకెళ్ళాడు. అది మనం యూట్యూబ్లో చూడొచ్చు. సో అక్కడే జరిగిన వెంబడే నైట్ ఇక్కడికి వచ్చేసాడు. ఆన్ ద ట్రావెలింగ్లో 4 రీల్స్ ఏమో పోస్ట్ చేశారు. వీళ్ళిద్దరు ఊటీకి వెళ్ళారు. 4 రీల్స్ పోస్ట్ చేస్తే వాళ్ళ పిల్లలే ఆ రీల్స్ డిలీట్ డిలీట్ చేసి తను పవిత్ర జయరామ్ చందర్ అని పెట్టుకుంది. ఆ చందర్ని కూడా తీసేశారు ఇద్దరు పిల్లలు. అండ్ చంద్రకాంత్ని కూడా అన్ఫాలో చేసుకున్నారు ఇన్స్టాగ్రామ్లో, వద్దనుకున్నారు. సో ఇక్కడికి వచ్చాక నేను అప్ ఫ్రంట్ చెప్పాను. యాక్చువల్గా నిన్న కాక మొన్ననే డిస్కషన్ అయ్యింది మాకు. అంటే పెద్దవాళ్ళ మధ్యలో కూర్చొని కొంచెం ఇంట్లో డిస్కషన్ అయినప్పుడు ప్రాపర్టీ డిస్ప్యూట్స్ అవి అయ్యాయి. అంటే పిల్లల కోసం ఏమైనా చేసేది ఉంటే చేస్తాను అది ఇది అనేసి. ఇది నిన్న కాక మొన్న. అది అంటే యాక్చువల్గా ఎప్పటి నుంచో ప్లానింగ్లో ఉండింది. సో అది ఫార్చునేట్లీ మొన్న జరిగింది అన్నమాట. సో అప్పుడు అంటే అంతకంటే ముందే ఒక పోస్ట్ పెట్టాడు. పాప జస్ట్ 2 days వెయిట్ చేయి పాప, నేను నీ దగ్గరకు వచ్చేస్తున్నా అనేసి ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. అది చూసి నేను మా పెద్దవాళ్ళకి చెప్పాను అనమాట. సో ఇలా పోస్ట్ చేశాడు, మళ్ళీ ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు, పెద్ద నిర్ణయము, నేను ఇప్పుడు ఏదున్నా తనని యాక్సెప్ట్ చేయడానికి రెడీ ఉన్నా, మెయిన్ ఆ పర్సనే అడ్డు తగిలింది, లేదు తను ఇక్కడనే ఉండమని చెప్పండి, తనకి టైం కావాలంటే తీసుకోమని చెప్పండి, ఎంత టైం అయినా పర్వాలేదు, టైం తీసుకోమనండి, కానీ పిల్లల కోసం తను ఉండాలి అని అంటే. ఆత్మహత్యకు ముందు ఇక్కడ నుంచే అక్కడికి వెళ్ళాడా? లేదు, ఇంట్లో అస్సలు లేడు. నిన్న మొత్తం తెలియదు మాకు. మొన్న అరౌండ్ 2:30 ఏమో మేము డిస్కషన్ అయింది ఇక్కడ. మాకు డిస్కషన్ అయిన తర్వాత తను బయటికి వెళ్ళిపోయాడు, ఫ్రెండ్స్తో ఉన్నాడంట. సో నైట్ మాకు సమ్వేర్ అరౌండ్ 7 o'clock ఏమో చెయ్యికి రాయితో పగలగొట్టుకున్నాడో ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది, చేతికి తగిలి చేయి కట్ చేసుకున్నాడో ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అలా అని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పడుకున్నాడు. సో ఎక్కడున్నా సరే తను సేఫ్గా ఉన్నాడు, అదొకటే ఇంపార్టెంట్. తను డిప్రెషన్లో ఉన్నాడు, కొంచెం మనం వెళ్ళినా కానీ అది ఎక్కువ అవుతుంది అన్న దీంట్లో చూసేసి వచ్చాం మేము ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో. నెక్స్ట్ టైం మార్నింగ్ లేవగానే నాకు కాల్స్ వచ్చాయి. అంటే ఈ ఏరియాలో ఎవరన్నా తనని చూస్తే కాల్ చేశారు, అక్క ఇట్లా అన్న బయటికి వెళ్ళిండు అనేసి అని కాల్ చేశారు.
వెంటనే మా ఆడపడుచుకు కాల్ చేశాను, శ్రావంతి అంటే నేను ఇంటరాక్షన్లో లేను, తనకి ఆల్మోస్ట్ 5 years అయిపోయింది తనతో టచ్లో లేక, అంటే డైరెక్ట్ కమ్యూనికేషన్ మాకు లేదు, ఏదున్నా పాప త్రూగానే కమ్యూనికేట్ చేస్తానన్నమాట. సో శ్రావంతికి చెప్పాను, శ్రావంతి కొంచెం చిన్న కాల్ చేయమ్మా, అన్న ఇట్లా బయటికి వెళ్ళిండంట అని అంటే తను కాల్ చేసింది. కాల్ చేస్తే లక్డీ కపూర్ వెళ్తున్నాను, పవిత్ర జయరాం వాళ్ళ పిల్లలకి ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుంది, నేను సైన్ పెడితే అనేసి అన్నాడు. అంటే అదే నిజమేమో అనేసి మేము నమ్మామన్నమాట. బట్ ఆఫ్టర్ 12 చాలా ట్రై చేసాం. వాళ్ళ చెల్లి మాత్రం 10:30, 11 నుంచి ట్రై చేసింది తనకు ఆన్ అండ్ ఆఫ్ కాల్ చేయడం. నేను మాత్రం 12 నుంచి ట్రై చేశాను. మేబీ ఇన్సూరెన్స్ వర్క్ ఏమో కొంచెం టైం తీసుకుంటుందేమో అనేసి నేను అలా అనుకున్నాను. బై 2కి వెళ్దాం అనుకున్నాను ఫ్లాట్కి, ఎందుకో డౌట్ వస్తుంది ఫ్లాట్కి వెళ్దాంలే అనేసి అని అనుకున్నాను. కాకపోతే పవిత్ర జయరాం ఫ్లాట్ ఎక్కడో ఎవరికి తెలియదు. ఒక అబ్బాయి వెళ్ళాడు అంతకంటే ముందు, అంటే రాగానే ఆ నైటే లగేజ్ తీసుకొచ్చి పెట్టాడు ఇంట్లో. అంటే తన ఓన్లీ జస్ట్ బట్టలే తీసుకొచ్చి పెట్టాడు, ఎలాంటి మెమెంటోస్ కానీ ఏవి కానీ ఏం తీసుకొని రాలేదు, జస్ట్ బట్టలు తీసుకొచ్చి పెట్టాడు. పెట్టి అంటే అన్నీ తీసుకొచ్చాడు కదా, బట్టలన్నీ తీసుకొచ్చాడు, ఎక్స్పెక్ట్ చేయలేము తన ఇంటికి వెళ్తాడు అనేది, తనే లేనప్పుడు తన ఇంటికి వెళ్తాడు అని ఎక్స్పెక్ట్ చేయలేము కదా. సో అలానే అనుకున్నా వెళ్ళాడేమో అనేసి అని అనుకున్నా, కానీ వెళ్ళాడు. డౌట్ వచ్చింది, అంటే ఇక్కడ నుంచి నేను వెళ్ళడానికి నాకు కుదరలేదు. అంటే ఫ్లాట్ తెలిసిన అబ్బాయి, పవిత్రకి అలాగే చందుకి మధ్యలో రిలేషన్ ఒక 5-6 years అనుకుంటా. ఈ 5 yearsలోనే తను చనిపోతే ఇతను ఆత్మహత్య చేసుకునే అంతగా ఏమై ఉంటుంది కారణాలు? పవిత్ర చందుని చాలా ఎలా అంటే యాక్చువల్గా టు బీ ఫ్రాంక్, షూట్ అయిపోయిన తర్వాత షూట్కి వెళ్ళే ముందు కూడా, అంటే మార్నింగ్ 6-6:30కి స్టార్ట్ అవుతాడు అతను. స్టార్ట్ అయినప్పటి నుంచి లొకేషన్కి రీచ్ అయ్యే వరకు, మేకప్ వేసుకునే ముందు వరకు, కన్నా స్టార్ట్ అయినా ఇక్కడ నుంచి నాకు కాల్ వెళ్తుంది, ఖచ్చితంగా వస్తుంది కాల్, కంటిన్యూస్గా మేము కాల్లోనే ఉంటాం. రీచ్ అయిన తర్వాత మేకప్ వేసుకుంటున్నా, షార్ట్లో ఉన్నా, షార్ట్ అయిపోయినాక నేను కాల్ చేస్తాను. షార్ట్ గ్యాప్లో కూడా ఖచ్చితంగా కన్నా షార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఏ ఆర్టిస్ట్తో మాట్లాడేవాడు కాదు. పవిత్ర జయరాం ముందు చందు చాలా మంచివాడు, కానీ పవిత్ర జయరాం వచ్చిన తర్వాత ఏమైంది, ఏం జరిగింది అన్నది అసలు. పవిత్ర ఎలాంటిది, అంటే తనకు ఉన్నటువంటి ప్రపంచం ఎలాంటిది, తినతో ఎలా ఉండేది? మరి పవిత్ర గురించి చెప్పాలంటే ఏమని చెప్పమంటారో నాకు అర్థం అవ్వట్లేదు. తనకి మల్టిపుల్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. సో నా హస్బెండ్ వచ్చేసరికి 6th person తన లైఫ్లో. ఇంతకంటే ముందు హరి అన్న పర్సన్ ఉన్నారు. మీరు తన హ్యాండ్ పైన మీరు గమనిస్తే ఇక్కడ హరి అని ఉంటుంది పవిత్ర జయరాం హ్యాండ్ మీద. సో తను హస్బెండ్తో పాటు మా ఆయన 6th person. సో మేబీ అట్లనే వచ్చేస్తాడేమో అనేసి అని అనుకున్నాం. లెట్ టైం డిసైడ్ అనేసి అని అనుకున్నా. కానీ ఈ పవిత్ర పరిచయం అయ్యాక మీకు సంబంధించిన ఆస్తులు, చందుకు సంబంధించిన ఆస్తులు ఏమన్నా మీరు అటువైపు వెళ్ళడం కానీ ఏమన్నా గమనించారా? అట్లాంటిది ఏమన్నా జరిగిందా? తను వచ్చిన ఇన్కంలో మాకు, అంటే తనకు వచ్చిన అమౌంట్లో అట్లీస్ట్ మాకు ఒక 30% కూడా పెట్టాడు అని నేను నమ్మను. సో ఆల్మోస్ట్ వాళ్ళ లగ్జరీ లైఫ్కి అలాంటి వాటికి స్పెండ్ చేశాడు. అంటే మీ నుంచి వెళ్ళిపోయాక ఒక 5 సంవత్సరాల నుంచి ఒక సీరియల్లో కావచ్చు అతను ఏ విధంగా సంపాదించినా ఎలా ఉంటుంది అతను సంపాదన సీరియల్లో? మరి సీరియల్లో అప్రాక్సిమేట్గా మనం నంబర్ చెప్పలేము. సో మంత్ బై మంత్ నంబర్ చేంజ్ అవుతుంది కాబట్టి మనం మినిమం 1 lakh అని చెప్పొచ్చు. మినిమం 1 lakh నుంచి మ్యాక్స్ 1.8 వరకు వెళ్ళొచ్చు. ఇదంతా చూసాక చందు ఆత్మహత్య పైన మీరు ఒక భార్యగా ఎలాంటి కారణాలు కావచ్చు, లేకపోతే ఏదైనా డౌట్స్ ఏమైనా ఎక్స్ప్రెస్ చేస్తున్నారా? నాకు క్లియర్ కట్గా తను సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అక్కడ నేను తొందరలో మీకు నా గుడ్ న్యూస్ తెలుస్తుందేమో అనేసి అని అన్నారు. నా పవియే నా లైఫ్ అనేసి అని అన్నారు. కానీ నాకు అర్థం అవ్వట్లేదు తను ఎందుకు అలా డిసైడ్ చేశాడు. పవి లైఫ్ అయినప్పుడు మరి నేను, నా పిల్లలు ఏమవ్వాలి? అదే నేను ఒక పెద్ద క్వశ్చన్ మార్క్లో ఉన్నాను. ఇప్పుడు పిల్లలను ఎలా చూసుకోవాలి? ఎలాంటి బ్యాక్ సపోర్ట్ లేకుండా.
కేవలం తను చనిపోయిందని తాను ఆత్మహత్య చేసుకోవడమే కాకుండా ఇంకేదైనా కారణాలు ఉన్నాయని అనుకుంటున్నారా మీరు? లేదు, తను పవిత్ర జయరాం చనిపోవడము ఆ డిప్రెషన్లోనే అతనికి ఒక షాక్ లాగా అయిపోయింది. యాక్చువల్గా తను సుమన్ టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అఫీషియల్గా రిలీజ్ చేద్దాం అనుకున్నారంట. పవిత్ర యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు కూడా అందులో కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. అసలు పవిత్ర యాక్సిడెంట్లో చనిపోయేదే కాదు, కానీ అక్కడ ఏదో జరిగింది అనేటువంటి కొన్ని అనుమానాలు కూడా కనిపిస్తున్నాయి. లేదు, నాకు అంత అందులో అంత తెలియదు. అంటే మాకెంతవరకు తెలుసు అంటే తను కాల్ చేశాడు అంతవరకే తెలుసు. పవిల్ ఇవ్వట్లేదు అక్కడ కాల్ చేసినా కానీ డైరెక్ట్ ఒకటే పవిల్ ఇవ్వట్లేదు అంతే అంటున్నాడు. లాస్ట్కి ఒక 1.5 hour తర్వాత పవి చనిపోయింది అనేసి కాల్ వచ్చింది. ఇప్పుడు మీరు ఫైనల్గా ఇప్పుడు మీరు ఏం కోరుతున్నారండి? ఎవరైనా కానీ ఎవరినైనా మీరు ఎటువంటి ఏదైనా న్యాయం కావచ్చు, మీరు మీ తరపున ఏం చెప్తారు? నాకు నా పిల్లలకి న్యాయం కావాలండి, అంతే. ఇలాంటి లివ్ ఇన్ రిలేషన్షిప్కి లీగలైజ్ చేసి అడల్టరీకి లీగలైజ్ చేస్తే ఇలా చాలా ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతున్నాయి. సో ఈ సెక్షన్ని మళ్ళీ రీస్టార్ట్ చేస్తే, అది కొట్టేయకుండా మళ్ళీ పెడితే చాలా ఫ్యామిలీస్ సేఫ్ అవుతాయి. చాలామంది ఆడవాళ్ళు ఈ విషయంలో చాలా ఏడుస్తున్నారు. అది ఎవరికి ఒక్కొక్కరు రాలేకపోతున్నారు. నేను కూడా అంతే, 5 years నుంచి నేను సఫర్ అవుతున్నాను, నేను రాలేకపోయాను. ఎందుకంటే అడల్టరీ లీగలైజ్ అయిపోయింది. దానికి ఇంకా నేను సఫర్ అవ్వాల్సింది తప్పితే అతను హ్యాపీగానే ఉన్నాడు తనతో. ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి ఎవరైనా వచ్చి మీకు ఏదైనా సపోర్ట్ చేస్తామని చెప్పారా? ఇప్పుడు వరకు ఎవరు రాలేదు. ఇప్పుడు వరకు అయితే ఎవరు రాలేదు. ఇది చూస్తున్నాం సీరియల్ నటుడు చందు ఆత్మహత్య పైన చందు భార్య సంబంధించినటువంటి రియాక్షన్ ఇది. మొత్తానికి తాను ఆత్మహత్య చేసుకున్నదైతే కేవలం పవిత్ర చనిపోయిన తర్వాత ఆ డిప్రెషన్ నుంచి కోలుకోలేకనేది అంత జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం ప్రస్తుతం తనకు న్యాయం జరగాలనేది మాత్రం తను డిమాండ్ చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో కలిసి సాకిరణ్, సాక్షి న్యూస్, హైదరాబాద్.